ఆరోగ్యం అంటే న్యాచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. ఓకే, మనోడు ఇంత మదర్ సాంగ్ గురించి మాట్లాడుతున్నాడు. మదర్ సాంగ్ నేను చూశాను, నిన్ననే చూశాను. ఈ టాపిక్ వచ్చిందని చూశాను, నిన్ననే చూశాను. బాగుంది, ఐడియా బాగుంది, నిజంగా నాకు నచ్చింది. ఎందుకంటే అంటే మాకు అనిపించింది, అరే మనం కూడా ఇలా చేస్తే బాగుంటుంది, ఎప్పటికీ మంచి ఐడియా కదా అని నేను రియలైజ్ అయిన విషయం. చాలా మంచి ఐడియా. చూసిన వాళ్ళు కూడా నిజంగా కొత్త జనరేషన్ వాళ్ళు కూడా చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి గుర్తుంచుకునే విషయాలు. ఎలా వచ్చింది ఐడియా? దానికి ఒక చిన్న కాజు ఏంటంటే, నాకు బాగా ఎమోషన్ క్యాండిడేట్ నేను బేసికల్గా. నాకు ఊరికే ఏడుపు వస్తుంది. మా సిస్టర్కి ఏమైనా జరిగినా, మా అమ్మకి ఏమైనా జరిగినా ఊరికే ఎమోషన్. నానకరామూడలో షూటింగ్ చేస్తున్నాం. ఏ సినిమా? కేడి నాగార్జున గారు, కేడి గారు, రత్నం గారి పెద్దబ్బాయి డైరెక్టరు, రవికృష్ణ, 7 బేజీ రవికృష్ణ హీరో. అది జరుగుతున్నప్పుడు మా అమ్మకు జ్వరం వచ్చిందని మా అన్న ఫోన్ చేశాడు. జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్ళినామంటే, ఎందుకు లేదా తక్కువ అవుతుంది అది ఇది అంది. మా అన్న బాగా జ్వరం వచ్చిందిరా, కొంచెం చాలా ఇబ్బందిగా ఉంది, ఏమో భయపడ్డా ఏమో అన్నారు. అన్నాక అప్పుడు నాకు చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాను. అమ్మ నువ్వు ఏమైనా అయితే ఎట్లా, నీకు చచ్చిపోతే ఎట్లా, నేను ఎందుకు ట్యాబ్లెట్లు వేసుకోవట్లేదు ఏందని ఏడ్చేసా లొకేషన్లో. చచ్చిపోద్దేమో ఏమో, నేను ఎక్కడో ఇండస్ట్రీలో ఉంటున్నా, దాన్ని చూసుకోవట్లేదు, చచ్చిపోద్దేమో ఏమో ఎట్లా నువ్వు వేసుకొని ఏడ్చేసా. దాని తర్వాత అప్పటి నుంచి నాకు ఒక ఇది ముసలోళ్ళు అయిపోయారు కదా, ఎప్పుడు వాళ్ళకి చెప్పలేం కదా. ఒకవేళ నా పుస్తకమని పోతే నాకు మా అమ్మ దొరకదే, అది ఎప్పుడు నాతో ఉండాలి. ఏం చేద్దాం, ఊరికే దీన్ని సరదాగా డాక్యుమెంట్ లాగా చేద్దాం ఏమని అని ఎప్పటి నుంచో అనుకున్నా. బిజీ వల్ల కుదరలా. ఓ 2-3 ఇయర్స్ తర్వాత ఒకసారి ఊరు వెళ్ళా. 1 వీక్ గ్యాప్ ఉండే, ఊరు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ షెడ్యూల్ కూడా క్యాన్సిల్ అయ్యి 15 డేస్ గ్యాప్ వచ్చింది. ఇంకా 2-3 బోర్ కొట్టింది, ఎట్లారా ఏం చేద్దాం, సరే ఒకటి అనుకున్నాం కదా అని తక్కువ మా అమ్మని కారు ఎక్కించుకొని, మా అన్న కొడుకు మా అల్లుడు ఉండే అటు స్టిల్ ఫోటోగ్రాఫర్, ఎక్కడ అట్లా పోదామని పిల్లల్ని వేసుకొని ఊరికి వెళ్ళా. నా దగ్గర ఒక S3 మొబైల్ ఉండే, అప్పుడు S3 మొబైల్. వాళ్ళ దగ్గర కెనాన్ కెమెరా చిన్నది ఉండేదో 1D 3D సంథింగ్, ఆ కెమెరా ఉంది. వెళ్ళిపోయినాం. మధ్యలో పెళ్ళి కెమెరా, ఒక P2 కెమెరా చెప్పాము. వెళ్ళి ఊరికే అసలు తీద్దాం, మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోదాంపా అన్నాక ఆడ చిన్న ఓ షాట్లు, చాలా రోజుల తర్వాత వచ్చింది కదా అని మన సినిమా స్టైల్లో లో యాంగిల్ పెట్టి కాల్ షాట్, ఈ షాట్ ఇవన్నీ ఊరికే కాల్ షాట్, రౌండ్ ట్రాలీ అక్కడే చేసి గంట సేపు చేశారు. నాతో కాదురా నేను పోతాయి, నేను షూటింగ్ అది ఏమొద్దు అని పండుకుంది. అప్పుడు గుర్తొచ్చింది నాకు, ఇది ఆర్టిస్ట్ కాదు కదా, 1 మోర్ ఫీల్ తెలియదు కదా ఈమెకి. కలిసిపోయింది, నా వల్ల కాదని. దాంతో జనాలు వేనొచ్చుండు షూటింగ్ చేస్తుండో జనాలు గోల. ఇట్లా కాదని ఇక మధ్యాహ్నం నుంచి చాలా తెలిసిపోయి ఆ 3 కెమెరాలు, ఒకటి క్లోజ్, ఒకటి మిడ్, ఒకటి వైడ్. ఇక ఏందమ్మా దీని సంగతి ఏందేవా అంటే దాని గురించి ఆమె అనుభవాలు. అలా ఆ 2 రోజులు మా అమ్మమ్మ గారి ఊర్లో ఏమేం జరిగింది అక్కడ తీసుకెళ్ళి అమ్మతో షూట్ చేయించిన. ఇక్కడ పెండు ఎత్తుకుంటోళ్ళం రా, ఇక్కడ చిన్నప్పుడు ఆడుకుంటోళ్ళం రా, ఇక్కడ బతుకమ్మ ఆడేటోళ్ళం, అప్పుడు ఈ వాగు లేకుండే, ఇక్కడ ఈ ఏదో వంతెన ఆనకట్ట లేకుండే, మా ఊరి జమీందారు కట్టిండు, అప్పుడు ఆయన కట్టిండు, ఈయన కట్టిండు. మరి ఇదేందబ్బా, ఇది మా డాక్టరు తాయిది కట్టేటోడు, పెద్దన్నకి ఇట్లా అయినప్పుడు తాయిది కట్టిండ్రా, అట్లా పెద్దన్న బతికిండ్రా. మరి ఇది బడి ఎక్కడంటే ఇది చదువుకున్నారా, బడి ఎక్కడ 2 నెలలు చదివినాక మా వద్దనేది ఆగినాం. ఇట్లా అన్నీ తీసిన తర్వాత ఎడిట్ చేసుకున్నాక మంచిగా అనిపించింది. దాని తర్వాత అక్కడి నుంచి వాళ్ళ అత్తగారింటికి తీసుకెళ్ళి, నానమ్మలు తీసుకెళ్ళి ఆ పొలిమేర, మా పొలం, చెట్లు, మా బాయి, మా ఇల్లు, మా పెద్దనాన్న ఇల్లు ఎక్కడ పంచుకున్నారు, ఎక్కడ చేసుకున్నారు, కళ్ళు కంపౌండు, ఆ మండువ, ఆ చెట్టు, ఆ గౌడ్లు, వాళ్ళందరితో సాన్నిహిత్యం మాకు కుటుంబానికి, అవన్నీ నానమ్మ ఊరిలో ఉండే వాగు, ఎల్లమ్మ గుడి, ఇవన్నీ తీసి ఎడిట్ చేసిన తర్వాత బాగుంది అనిపించింది. నేను ఇట్లా కాదుగా కొంచెం సినిమాటిక్గా చేయాలి, ఓ ఇంట్రడక్షన్ ఉండాలి, ఒక ఎండింగ్ ఉండాలి అని ఆమెతో చిన్న ఇంట్రడక్షన్ ప్లాన్ చేసి ఇంట్రడక్షన్ చేశాను, ఎండింగ్ చేశాను. ఎండింగ్ ఏంటంటే సరదాగా ఉండాలి. ఇప్పటిదాకా లైఫ్ స్టోరీ విన్నాం కదా, లైఫ్లో ఇన్ని జరిగినాయి, ఇన్ని కుటుంబాలు, ఇది ఇన్ని కొడుకులు, ఇంత జరిగింది, ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు అన్నీ చెప్పిన తర్వాత చిన్న హ్యాపీ ఎండింగ్ ఇవ్వాలని ఫ్యామిలీ అందరినీ ఎల్లమ్మ గుడికి తీసుకెళ్తే గ్రీనరీ, వాగు, వాళ్ళందరూ మంచిగా సరదాగా భోజనం చేసి ఎంజాయ్ చేసి, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నాయి అన్ని కట్ చేసి అందరితో సరదాగా డ్యాన్స్లు వేయించి అది వేయించి, చిన్న పిల్లలందరూ 48 వచ్చి పట్టుకోవడం, ఇలాంటి చిన్న కట్స్ చేసుకున్నాను. అంతా చేశాక ఒక సాంగ్ ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే ఒక జర్నీ జరుగుతుంది కదా ఇక్కడ, ఒక 70-80 ఏళ్ళ ముసలావిడ జర్నీ జరుగుతుంది. సో ఆటోగ్రాఫ్ సినిమా ఇన్స్పిరేషన్ నాకు. గుర్తుకొస్తున్నాయని ఒక చైల్డ్హుడ్ నుంచి చెప్తాడు కదా, అలా ఒక 80 ఏళ్ళ ముసలావిడ ప్యాటర్న్లో సాంగ్ ఉంటే బాగుంటుంది. సాంగ్ రాయించి
వాడాం. పెట్టి దాన్ని ఒక 1 hour 4 minutes డాక్యుమెంటరీ చేశాను. నేను ఎక్కడ రిలీజ్ చేయలేదు, నా మదర్ గిఫ్ట్. అదే రిలీజ్ చేయరు, బట్ సాంగ్ మాత్రం రిలీజ్ చేశారు. ఎస్, సాంగ్ మాత్రం యూట్యూబ్లో పెట్టా. నా అదృష్టం ఏంటంటే నా ఫేవరెట్ యాక్టర్ కమల్ హాసన్ గారు, నాకు అక్కడ డైహార్డ్ ఫ్యాన్. ఆయనతో ఫోటో దిగుదామని 2-3 సార్లు ఫిల్మ్ సిటీకి వెళ్తే అక్కడ ఏదో ఆయన బిజీగా ఉండడం, మూడ్లో లేడు, కుదరలేదు, ఇలా టైట్ షెడ్యూల్ ఉంది, ఇట్లా 2-3 సార్లు వెనక్కి వచ్చిన సందర్భాలు. మాటాకిస్ అనే ఒక ప్రోగ్రామ్ చేసాం మేము. డైరెక్టర్ సంజయ్, తన జబర్దస్త్ ఫస్ట్ డైరెక్టర్ సంజయ్ గారు, దానికి నేను యాంకర్ని. ఆ సినిమాకి కమల్ హాసన్ గారు ఒక సినిమా ప్రమోషన్ రావడం, నేను ఆయన 4 గంటలు హోస్ట్ చేయడం. ఈ ఫోటో తీయడానికి కుదరని పరిస్థితుల్లో 4 గంటలు ఫేస్ టు ఫేస్ ఒక యాంకర్ ఆయన హోస్ట్ చేసి లాస్ట్లో అమ్మ సీడీ ఆయన చేతుల మీదుగా అమ్మకు ప్రజెంట్ చేయించాం. ఆయన కూడా మహానుభావుడు కమల్ హాసన్ గారు నీల్ డౌన్ చేసి, అంటే ఏదైనా మదర్ ఎమోషన్ ఎవరికైనా ఒకటే కదన్నా. ఆ సాంగ్ చూసారు, ఆయనే ఎగ్జైట్ అయిపోయాడు. ఆయన చిన్న కళ్ళల్లో చిన్న గ్లిటర్ వచ్చింది ఆయనకి. ఇంకా నీల్ డౌన్ చేసి అమ్మకి ఇచ్చాడు. మా అమ్మకి ఏంటి తీసుకొచ్చి గంట సేపు కూర్చు, నడుము నొత్తందిరా నేను పోతారా అంటే, కమల్ హాసన్ వచ్చినట్టే నడుము వస్తుంది, అట్లా కాదే ఆగు, ఇంత పెద్ద సెటప్ ఉందని ఆమెకి ఎందుకు నడుము వస్తుందంటే పోతా అంటది. తీసుకొచ్చినాక కమల్ హాసన్ ఎవరు రాడు, కమల్ హాసనే ఫాతిముత్తి ఆడు వచ్చినారా, అదే నడుము వస్తుందిరా అంటది. మళ్ళీ రెండు కూర్చోబెట్టినాక ట్రైలర్కి చాలా రెస్పాన్స్ వచ్చింది. అమ్మ ఎట్లా అనిపిస్తుంది కమల్ హాసన్ చూస్తుంటే? మంచిగా అనిపిస్తుంది, చల్లగుండు బిడ్డ అంటే. నీకు మదర్ ఎమోషన్ ఎక్కడైనా, ఏ లాంగ్వేజ్ అయినా, ఏ స్లాంగ్ అయినా ఆ ప్రేమలో ఎమోషన్ ఉంటుంది. దానికి ఆయన కూడా చాలా ఎక్సైట్ అయ్యి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వెరీ మంచి, చాలా మంచి ఐడియా. డెఫినెట్గా వేరే వాళ్ళు ఫాలో అవ్వాల్సిన ఐడియా 100% అన్నా. ఎందుకంటే ఎప్పటికైనా ఎవరైనా చచ్చిపోవాల్సిందే. ప్రేమ ఉన్నోళ్ళు నిజంగా వాళ్ళ లైవ్ వీడియో, ఎక్కడో పెళ్ళిళ్ళల్లో వీడియో, బర్త్డేల వీడియో అట్లా కాకుండా వాళ్ళని కూర్చోబెట్టి ఏం జరిగింది, ఎట్లుందని అందరి ఫ్యామిలీ ఇంట్రడ్యూస్ చేసుకుని పెట్టుకుంటే లైఫ్ టైం మన పిల్లలు చూస్తారు. మీకు కూడా చెప్తున్నాను అండి, ఆ వీడియో ఒకసారి చూడండి. అంటే మీకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఈ లోకం విడిచి వెళ్ళిపోయినా కూడా ఎప్పటికీ మీ గుండెల్లో ఉండడానికి ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ అవసరం. డెఫినెట్గా ఈ వీడియో చూస్తే మీకు అది అనిపిస్తుంది, నాకు అనిపించింది ముఖ్యంగా. చూడండి ఒకసారి. ఓకే, ఇంతకుముందు ఆడిషన్స్లో చెప్పావు ఏంటి, ఉగ్గు కథ, క్రికెట్ కామెంటరీ, అదన గుర్తుంటే ఒకసారి. ఇందాక చెప్పినట్టేనా సేమ్ అదేంటంటే, ఒకవేళ బిద్దరాములు గారు వచ్చి క్రికెట్ కామెంటరీ చెప్తే ఎలా ఉంటుందని, సేమ్ అలాగే హరియరియా రఘునందన అగ చూసిన వాయువుల లోకం వాళ్ళు ఎడుతురు, శివుడేలించి ఉన్నంత కోట బ్రహ్మేళించి సత్యలోకం భూలోక నగరం లోపల మరి హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో ఇండియాకి పాకిస్తాన్ క్రికెట్ పోటీలు పెట్టించుర్రు. మరి పోటీలలో ఎప్పుడైతే పాకిస్తాన్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ బౌలింగ్ తీసుకున్నాడు, ఇండియా కెప్టెన్ అజరుద్దీన్ బ్యాటింగ్ తీసుకున్నాడు. ఎప్పుడైతే పాకిస్తాన్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ బాల్ పట్టుకొని బాల్ను 3 ఏళ్ళ దింపుకుంటా, బాల్ ఊకు రాసుకుంటే వెనక పూసుకుంటా, ముందర రాసుకుంటా ఆరిగ్గలు పెట్టి పెడబొబ్బలు పెట్టి ఎప్పుడైతే బాల్ పట్టి శ్రీసిండో, ఇక్కడ చూసినావా మరి ఇండియా కెప్టెన్ అజరుద్దీన్ మరి ఉప్పు కారం తిన్న బిడ్డాడు, మరి మట్టిలో పెరిగిన బిడ్డాడు, మరి బాల్ను పట్టుకొని బాల్ను చూసుకుంటా, బ్యాట్ను కింద కొట్టుకుంటా మీద చూస్తున్నాడమ్మో నాయనా. బాలునైతే చల్ తిప్పన పట్టే చల్, 3 ఏళ్ళల్లా చల్ తిప్పన పట్టే చల్, భూమోనైతే చల్ రాయన పట్టే చల్, వెనకట ముందట చల్ పుయ్యన పట్టే. ఎప్పుడైతే బాల్ను పట్టుకొని బాల్ భూము రాసుకుంటే వెనక రాసుకుంటే ముందట రాసుకుంటే ఆరిగ్గలు పెట్టి పడబొబ్బలు పెట్టి ఎప్పుడైతే బాల్లో ఇసిరిండో, మరి ఇక్కడ చూసి నాజారవద్దు, మరి కింద కొట్టుకుంటా మీద చూసుకుంటా ఎప్పుడైతే ఎర్రని గుడ్లకు తెచ్చిండు కోపము. చల్ బాల్ను కొడితే 16 వచ్చలు కావాలి, 3 వక్కలు కావాలి, 32 వక్కలు కావాలనుకుంటా ఆ బాల్ను ఎట్లా కొడుతున్నాడమ్మా ఆయన అని 10 నిమిషాలు సెటప్. ఆ బాల్ని ఎలా కొట్టాడు, ఏం చేశాడని అది చేస్తే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. చాలా కొత్తగా ఉంది అది అని బాగా ఇంప్రెస్ అయ్యారు. దాని తర్వాత నా క్యారెక్టర్ రావడం, అలా అప్పటి నుంచి గాడ్ గ్రేస్. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ రోజు నేను సినిమాలు లేకుండా ఖాళీగా లేను. చిన్న సినిమాను పెద్ద సినిమాను ఏదో ఒకటి మూవీ షూటింగ్స్లో బిజీగా ఉన్నాను. అంటే ఇది వేణుకు ఓకే ఈ కామెడీ యాంగిల్ ఉన్నదని అందరికీ తెలుసు, బట్ మామూలుగా నాకు తెలిసి ప్రతి కమేడియన్కి ధనరాజు కావచ్చు, తావోతు రమేష్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళు ఇంకొక అదర్ యాంగిల్ ఉంటుంది ఖచ్చితంగా. అంటే కామెడీ చేసే ఏ ఆర్టిస్ట్ అయినా ఖచ్చితంగా మంచి ఎమోషన్ చేయగలడని నా నమ్మకం, అది అందరికీ తెలిసిందే. బట్ నీలో ఉన్న అదర్ యాంగిల్ ఒక ఏదైనా సీరియస్ వర్షన్ ఏదన్నా చూపించు. సీరియస్ వర్షన్ అంటే నాకు ఎమోషన్ క్యారెక్టర్ చేయాలని బాగా ఇంట్రెస్ట్. ఎలాగంటే వాస్తవ సినిమాలో సంజయ్ దత్ లాంటి క్యారెక్టర్లు, మన
బద్లాపూర్లో నవాజుద్దీన్ సిద్దికి చేసిన ఒక సీరియస్ రోల్, అలాంటివి చేయాలని బాగా ఇంట్రెస్ట్. ఏదైనా ఉందా ఒక చిన్న బిట్ అలాంటిది చేసిందంటే నేనే రాజు నేనే మంత్రిలో చేసింది కదా, ఏదైనా ఇలా ఒక డెమో లాంటిది ఏదన్నా? డెమో లాంటిదంటే ఇప్పటిదాకా అంటే పర్టికులర్గా ఏం లేదు, అలా చేయాలని ఇంట్రెస్ట్. కానీ అది చెప్పాలంటే సపోజ్ నవాజుద్దీన్ సిద్దికి బద్లాపూర్లో అది చెప్పా వేరే దాంట్లో ఇంకా నీ ఓన్గా జగడంలో చేశాను నేను. జగడంలో ఏంటంటే ఒక మర్డర్ ప్లాన్ చేస్తుంటాం మేము. మర్డర్ ప్లాన్ చేస్తుంటాం. సత్యప్రకాష్ గారిని చంపడానికి మా బ్యాచ్ అంతా మర్డర్ ప్లాన్ చేస్తుంటాం. చేతిలో సిగరెట్ ఉంటుంది ఇలా, అలా ఉంటే నేను మర్డర్ ప్లాన్ చెప్తుంటాను అనమాట. చిన్న లైట్లో అన్ని తలకాయలు అలా ఉంటాయి, సిగరెట్ కాల్చుకుంటూ చెప్తుంటా. లేదు అరే వాడు మార్నింగ్ ఎక్కడికి వస్తాడు, ఇక్కడికి వచ్చి 6 to 6:30 to 6:40 15 minutes ఇక్కడ టీ ఒక సిగరెట్ తాగుతాడు. తాగిన తర్వాత ఇక్కడ నుంచి వాడు ఫ్రెండ్ వస్తాడు, పక్కన మటన్ షాప్ ఉంటుంది, వాడు అక్కడ బండి ఎక్కుతాడు. అక్కడ నుంచి వాళ్ళు డైలీ సైట్కు రావడానికి 15 kilometers డిస్టెన్స్ ఉంటుంది. వీడికి అంటే ఓవర్ మెథడ్ చేసామంటే సిగరెట్ ఇట్లా పెట్టుకొని కళ్ళలో పొగెళ్తుంటుంది, ఆ కళ్ళు ఇల్లు అనుకుంటూ ఇప్పుడు ఇట్లా పెట్టి వాడు అక్కడి నుంచి వెళ్ళి ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చేసరికి 15 minutes ఇది మనం క్యాచ్ చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ మనం దొరకరాడు. ఇలా అది ఎట్లా చేసామంటే చాలా డెప్త్గా ఎమోషన్గా అలా చేసిన తర్వాత సడన్గా కృష్ణంరాజు అన్న, జోగి బ్రదర్స్ కృష్ణంరాజు అన్న వచ్చి అలా ఒక ప్యాకెట్ ఇస్తాడు. ఒక పేపర్లో ఒక గన్ను చుట్టూ ఉంటుంది, మాకు తెలియదు. ముందు పెట్టి ఒక ఛాన్స్ అన్నావు కదా వెళ్ళిపోతాడు. అందులో ఏదో గన్ను ఉందనేది మాకు తెలిసింది, కానీ గన్నా కాదో తెలియదు. కానీ చిన్నప్పటి నుంచి గన్నును తాకాలి, గన్ను ముట్టుకోవాలి, గన్నుతో ఫైర్ చేయాలని ఒక కసిగా ఉన్న ఒక బ్యాచ్కి సడన్గా గన్ను ముందుకు వచ్చేసింది. అది కావాలరా అని సుకుమార్ గారు అది చేస్తుంటే రావట్లేదురా, పెప్పు రావట్లేదురా, ఒక 20 ఏళ్ళ కసి కళ్ళ ముందు ఉందిరా మీకు, రావట్లేదురా అని 2-3 టేకులు చేసిన రాలేదు. ప్యాకప్ అన్నాడు. వద్దు రేపు చేద్దాం ప్యాకప్, లిటరల్ ప్యాకప్ చెప్పారు, ఎమోషన్ రావట్లేదు. మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి అందరూ ఆ మూడ్లో ఉండి ఇందాకన్నట్టు ఆ సిగరెట్ అలా పెట్టుకొని ఆ డెప్త్లో పిన్ డ్రాప్ సైలెన్స్లో ఆ సీన్ చేసి అంటే చిన్న చిన్న బాగా చేసాము. రిజిస్టర్ అయిందో లేదో కానీ మనం సిగరెట్ కాల్స్తున్నాం అని ఇట్లా కాల్చిన తర్వాత మనం స్మోక్ బయటికి వదులుతాం, బయటికి వదిలితే ఒక రకంగా వాయిస్ వస్తుంది, లోపలనే ఉండి కొందరు మాట్లాడతారు. అవును, బుడ్డు వచ్చిందన్న నేను మొన్న వచ్చి తర్వాత నువ్వు రేపు అన్నావు, అవన్నీ చేసాం. కూర్చొని వాడు ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత 15 minutes ఉంటాడు అంటే అన్నప్పుడు గాలి కళ్ళలోకి అది ఇట్టని సినిమాలు చూసిన ప్రభావం. డబ్బింగ్లు ఎలా చెప్పేవాడు? అలాగే చెప్పాను నేను. ఆ సినిమాలో ఒక సీన్ ఉంటుంది, బెంగళూరు పద్మ, మేము కొంచెం రౌడీ షీటర్లు అయిపోయిన తర్వాత ఒక పబ్కి వెళ్తే ఎవరో పాట పాడుతుంటే బెంగళూరు పద్మ రాలేదా, బెంగళూరు పద్మ రాకపోతే బారుండదు వీరుండదు అని తాగి అరుస్తా అనమాట. ఆ డబ్బింగ్ నైట్ 1 o'clock నాకు 3 బీరు తాగిపించి ఆ సీన్ చెప్పించారు నాతో. అంటే మనం యాక్ట్ చేసి చెప్పొచ్చు, కానీ ఆ ఒరిజినాలిటీ ఇంత వచ్చినా కూడా అందం ఉంటుంది అని చెప్పారు. నాకు కూడా అదే మూడు కాబట్టి తాగేసి చేసేసి అట్లా చెప్పాము అది డబ్బింగ్. ఈ సీన్ చేసినప్పుడు అయితే సుకుమార్ గారు ఎంత మెచ్చుకున్నారో, అంటే దానికి మెచ్చుకున్న దానికి ప్రూఫ్లు ఆరలేవు నాకు తెలుసు. ఆయన అలా చెయ్యి మీద తీసుకెళ్ళి దూరం తీసుకెళ్ళి నాకు కూడా చెప్తాను ఎంత బాగా చేశారు సార్, తప్పు చేశాను నా భయం, ఎంత బాగా చేశారు, ఎంత బాగా చేశారు. సో అలాంటి చేయడం ఇష్టం నాకు. ఓకే, అలా సీరియస్ మోడ్లో. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.